ఆత్మబంధువులకు ఆత్మీయ వందనాలు. 8వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఆధ్యాత్మిక శాస్త్రం అంటూ ఉన్న నేపథ్యంలో ప్రశ్న, చేతబడి బ్లాక్ మ్యాజిక్ అంటుందా అనేది ఉంటుందా? చేతబడికి కారణం ఏంటి? బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, వైట్ మ్యాజిక్ ఉంటుంది. ఆలోచన అంటే మ్యాజిక్ అంటే ఆలోచన. ప్రతికూల ఆలోచన బ్లాక్ మ్యాజిక్, సానుకూల ఆలోచన వైట్ మ్యాజిక్. అంతే, చాలా సులువు. ప్రభావవంతమైన ప్రతికూల ఆలోచన బ్లాక్ మ్యాజిక్, ప్రభావవంతమైన సానుకూల ఆలోచన వైట్ మ్యాజిక్. ఆలోచనే మ్యాజిక్. ఇతరులకు బ్లాక్ మెజిషియన్గా ఉండకండి, అందరికీ వైట్ మెజిషియన్గా ఉండండి. అదే ఆధ్యాత్మికత. నిజంగా మాస్టర్స్, పత్రి సార్ జవాబులు అందుకే చాలా ఎట్లా అంటే అట్రాక్టివ్గా ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక సబ్జెక్ట్, కానీ ఆయన చూడండి ఎంత తేలిగ్గా తీసేశారు. కేవలం ఆలోచన విధానాల్లోనే ఉంది మాస్టర్స్. ఏదో చేసేసారు అన్న భావన కూడా ఏదో అయిపోతాము. మన ఆలోచన బట్టే మనకు అన్నీ ఉంటాయండి. రియల్లీ మాస్టర్స్ ఇటీవల ధ్యానంలోకి వచ్చి మాస్టర్స్ మెసేజ్లు అంటూ ఇంకా ఈ మనసు అప్లై చేసేస్తూ విపరీత ధోరణులకు వెళ్ళిపోతున్నారు. అతి ఎప్పుడు పనికిరాదండి. అసలు మనకి మనసు అప్లై అవుతుందా, అసలు ఎవరు చెప్తున్నది అనేది కూడా ఎరుక ఉండాలి. ఎరుక లేకపోతే నష్టపోతాము. ఎరుక ఉండటమే వైట్ మ్యాజిక్, ఎరుక లేకపోవటమే బ్లాక్ మ్యాజిక్. ఎందుకంటే ఈ భూమాత వచ్చి మాకు మెసేజ్ ఇచ్చింది, పాతాళ లోకం వచ్చి మెసేజ్ ఇచ్చింది అనుకుంటూ విపరీతంగా ప్రవర్తించటమే బ్లాక్ మ్యాజిక్. అంటే ఇవి వేరే వేరే చూసి మనకు కూడా కలుగుతున్నది, మనము ఇది అవ్వాలి అనే భావన తప్పించి ఇలాంటి విపరీతమైనవి ఎక్కడా ఉండవండి. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటాయి. ఏ మాస్టరు కూడా విపరీతమైన ఎక్కడా చెప్పరు. ఏ మాస్టర్ చెప్పినా కూడా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఇవి తప్ప ఇంకేవేవో మనకు అర్థం కానివి తెలియచేస్తూ వ్యర్థంగా కాలాన్ని వృధా చేసుకునేటట్టు ఎవరూ చెప్పరు అనేది తెలుసుకోవటమే వైట్ మ్యాజిక్. ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది అని మీకు అనిపిస్తే కనుక ఇటీవల మేము వింటున్నవి దాన్ని బట్టి చెప్పాల్సి వస్తున్నది. సో మాస్టర్స్, ఇంకొక ప్రశ్న, ధ్యానంలో మనం కరోనా వైరస్ని క్షమించి భూమిని వదిలి వెళ్ళిపోమని అడుగుదామా? ఇలా చేయవచ్చా సార్? ప్రతి ఆత్మకు కరోనా వైరస్ గొప్ప సేవ చేస్తోంది. ఏ ఒక్కరికి ఏ విధమైన దుఃఖాన్ని ఇవ్వటం లేదు. కరోనా వైరస్ ఇప్పుడే తన బోధన మొదలుపెట్టింది. మానవాళి అంతటికీ తాను బోధించవలసి ఉంది. మనం ప్రతిదాన్ని స్వాగతించాలి, పరిణామాలనే స్వాగతించాలి. ప్రతి పరిణామం కూడాను ఆత్మ ఎదుగుదల కోసమే. ఎస్ మాస్టర్స్, కరోనా వెళ్ళిపోవాలి అని మోస్ట్ పవర్ఫుల్ సీనియర్ మాస్టర్స్ కూడా చేశారు. కానీ ఏం జరిగిందండి? అందరికీ పాఠమే ఇది. సృష్టికి, ప్రకృతి ధర్మాలకి ఇక్కడ మనం గ్రేట్ మాస్టర్స్ అనుకొని నెత్తిని పెట్టుకొని ఉంటాం చూడండి, అందరూ సమానమే. వాళ్ళకి ఎవరు ఎక్కువ ఉండరు, ఎవరు తక్కువ ఉండరు. అదే కరోనా చాటి చెప్పిందండి. ఎంతమంది సెలబ్రిటీస్కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మెడిటేటర్స్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ రంగాల్నే భారతదేశానికి కరోనా తక్కువ వస్తుంది, శాకాహారులకి రాదు అని మెసేజ్ ఇచ్చింది కరోనా అని చెప్పారు. ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ వెళ్ళిపోయారు కరోనాతో. అంటే ఏంటండి ఇదంతా? సో ప్రకృతికి, నిర్ణయానికి, విశ్వపు నియమాలకి ఎవ్వరూ అడ్డు రావటానికి, అడ్డు వెళ్ళటానికి వీల్లేదు. ఏది జరగాలో అది జరిపిస్తుంది. మనం ఏడవలేం కానండి. ప్రకృతి విషయాల్లో, వీటి విషయాలు ఏళ్ళు కాళ్ళు పెడతాము, తర్వాత అవి కొంకర్లు పోయే వరకు చేసుకుంటాము. రియల్లీ మాస్టర్స్,
సాక్షిభూతంగా ఉండటం తప్ప, శాంతి ప్రేమ కోరుకుంటూ ధ్యానం చేయటం తప్ప వీటి విషయంలో ఏమీ కూడదని చాటి చెప్పింది. పత్రి సార్ ప్రబోధాల్లో మరి మనం విన్నాం కూడా. మరేం జరిగింది? ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే. బట్ కరోనా చాలా మందికి చాలా మేలే చేసిందండి. మేలు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఒక చిన్న విషయం పంచుకుందాం మాస్టర్స్. యాక్చువల్లీ మనకి తెలియని విషయాలు చాలా నిగూఢమైనవి చాలా ఉన్నాయి. అసలు మనం తెలుసుకుంటున్నది ఏమీ లేదని చెప్పాలి. ఈ చైనా భూమి కింద ఎక్కువ చీమలు సంచరిస్తూ ఉంటాయండి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి కప్పలని అలా. మన భారతదేశానికైతే అన్నీ. ఎందుకంటే ఇది కులం మతము అన్నిటికీ కూడా అనేక రకాల జాతులకి కూడా మన భారతదేశము నిలయమని చెప్పాలి. ఎవరికైనా కరోనా వస్తే కనుక కాళ్ళ వేళ్ళ మధ్యన గమీషన్ రాసి వాళ్ళ మంచం చుట్టూ గమీషన్ జల్లితే ఈ వ్యాధి పోతుంది. ఇదేదో వైరల్ చేసేసి ఇంకేదేదో అయితే మనం ఏం చేయలేమండి. ఎవరో ఒక ఆయన ఆయుర్వేదం ఇస్తున్నారని పాపం ఆయన మీద ప్రెషర్స్ కూడా వచ్చాయి. చాలా ఘోరంగా హింసించబడటం కూడా జరిగింది. జస్ట్ ఇది నాకు ఒక చోట నుండి వచ్చిన మెసేజ్ నేను తెలియజేస్తున్నాను. చేతి వేళ్ళ మధ్య కాళ్ళ వేళ్ళ మధ్య రాసుకొని మంచం చుట్టూ జల్లుకోవటం మాత్రమే. ప్రయత్నిస్తే పోలా, లేకపోతే వదిలేయచ్చు. అంతేకాని విపరీతంగా తీసుకోకూడదు. సో అండి, చెప్పాలి అంటే ఏది వస్తున్నా కూడా అది భూమి యొక్క ప్రక్షాళనకే. ఆమె రైట్ అండి. సమస్యలను ఎలాంటి దృక్కోణంలో చూడాలి? మరి మౌలిక సత్యాలేంటి? ఆత్మలో ఎన్నో సామర్థ్యాలు, నైపుణ్యాలు అంతర్గతంగా దాగి ఉన్నాయి. మనం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవన్నీ మేల్కొంటాయి. కనుక ఈ దృక్కోణంలో మనం సమస్యల్ని చూడాలి. సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మౌలిక సత్యాలు అన్నిటినీ మర్చిపోతాం. అయితే మనం ఎప్పుడు కూడా జీవితం మరి మరణం యొక్క ప్రధాన సత్యాల్ని తెలుసుకోవాలి. మరణం అన్నదే లేదు. మీరే దేవుడు. మీరు ఒక అనంతమైన శాశ్వతమైన ఆత్మస్వరూపం. ఇవన్నీ మీరు మర్చిపోతే కనుక మరుక్షణమే జ్ఞాపకం చేసుకోవలసిన ప్రధాన సత్యాలు. ఈ మౌలిక సత్యాలన్నవి ప్రతి ఒక్కరికి సర్వసాధారణమే. ఇందులో అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు. మీరు ఒక శాశ్వతమైన ఆత్మస్వరూపం, దివ్యత్వపు అంశ. ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు ఎలా మర్చిపోతారు? ఒకవేళ మర్చిపోతే మీరు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కనుక మనమంతా ఈ మౌలికాంశాలు నిరంతరం గుర్తుంచుకోవాలి. అప్పుడు అవి మన నరాల్లో జీర్ణించుకుపోతాయి. అందుకోసం నిరంతర ధ్యాన సాధన, నిరంతర స్వాధ్యాయం, నిరంతర సజ్జన సాంగత్యం తప్పనిసరిగా చేసి తీరాలి. అప్పుడవి మన అణువణువులు, కణకణములు ముద్రించుకోవటం వల్ల ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉంటాము. ఆత్మజ్ఞానం మరి బ్రహ్మజ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు ఒక శరీరం కాదు, ఆత్మస్వరూపమని గ్రహించటమే ఆత్మజ్ఞానంలో మొదటి మెట్టు. మీ వంటి ఆత్మతత్వమే అంతటా వ్యాపించి ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. వ్యక్తిగతమైన ఆత్మ ఉంది, సామూహికమైన ఆత్మతత్వం ఉంది. ప్రతి దాంట్లోనూ ఉన్న ఆత్మతత్వం, ప్రతి దాంట్లోనూ వ్యాపించి ఉన్న చైతన్యం, అదే బ్రహ్మజ్ఞానం. మీ చైతన్యం కూడా ఆ చైతన్యంలోని భాగమే. వ్యక్తిగతమైన ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మజ్ఞానం, సామిక ఆత్మ చైతన్య తత్వం గురించి తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం. ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథం అంటే ఏంటి? మన పూర్వజన్మల్లో సంస్కారాలను బట్టి మన దృక్పథం అనేది ఉంటుంది. అన్ని విషయాలను మనం మూఢ పరిధుల అంటే
త్రిమితీయ అంటారు, దృక్పథం నుంచి చూడాలి. అంతేకాకుండా బహుముఖ పరిధుల దృక్పథం నుంచి కూడా చూడాలి. త్రిమితీయ కోణం నుంచి చూసిన దాన్ని శాస్త్రీయత అని, బహుమితీయ కోణం నుంచి చూసిన దాన్ని ఆధ్యాత్మికత అని అంటారు. మరి ఆ రెండింటి సమాహారమే ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథం. నిజ జీవితంలో ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథాన్ని ఎలా ఆచరిస్తున్నారు? నాలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథమే మానవాళిలో ఇంతటి సామూహిక చైతన్యాన్ని తీసుకురాగలిగింది. ఆధ్యాత్మిక శాస్త్రంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని, అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉంటాయని నా అంతరంతరాల నుంచి నాకు తెలుసు. అందుకే ప్రతిదీ జీవితంలో అన్వయిస్తూ వచ్చాను. మరి ఈ ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథం నుంచి సంగీత ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ప్రకృతి ధ్యానం, యోగ పరంపర వంటి కాన్సెప్ట్స్ ఎన్నో వచ్చాయి. స్వార్థపూరితమైన దృక్కోణం అంటే ఏంటి? ప్రతి వాళ్ళు నాలాగే ఉండాలి అనేది చాలా స్వార్థపూరితమైన దృక్కోణం. ఇక్కడ అందరూ నాలాగే ఉండాలి. నేను బోధిస్తుంటే వాళ్ళు బోధించాలి, నేను చదువుతుంటే వాళ్ళు చదవాలి, నేను సమాజానికి సహకరిస్తుంటే వాళ్ళు సహకరించాలి. ఇవన్నీ స్వార్థపూరితమైనవే, అవునా కదా? సో అండి, పత్రి సారు స్వేచ్ఛనివ్వటానికి కారణం అదే. ఇక్కడ మాకు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో అండి పత్రి సార్ స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ అంటేనండి అది ఆరోగ్యవంతంగా ఉపయోగించుకోవాలి. పైత్యంగా ఉపయోగించుకుంటే అది పతనానికే దారితీస్తుంది. పవిత్రతగా ఉండాలి, మన లిమిట్స్లో మనం ఉండాలి, మనం ఏం చేయాలో అది చెయ్యాలి. సో ఎలా అంటే మాస్టర్స్ ఒక మిసైల్ దూసుకుపోయినట్టు దూసుకుపోయాననే చెప్పాలి. ఇక్కడ మేముండే విఠల్ నగర్ అంతా స్లమ్ ఏరియా అని చెప్పాలి. ఇది ఇలాంటి స్లమ్ ఏరియాలో కూడా చీమల పుట్టల్లా ధ్యానానికి రావటం జరిగింది. అట్లాగే ఆ నేపథ్యంలోనే అది ఒక్కొక్కళ్ళకి పాకి నాకు విపరీతమైన క్లాసులు వచ్చేవి. వెళ్ళిపోయే వాళ్ళమండి, అలానే వెళ్ళేదాన్ని, ప్రతిదీ వినియోగించుకునేదాన్ని. కానీ నాకు ఒక విషయం తెలియలేదండి. పత్రి గారు స్వేచ్ఛనిచ్చారు, మనం హెల్తీగా వెళ్ళిపోతున్నాము అనుకున్నాను తప్పించి, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పి ముక్కు చీదాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఆవలించాలన్నా, తుమ్మాలన్నా ఒకళ్ళని అడగాలని నాకు తెలియలేదండి. పక్కన ఇంకా చెంచాలు ఉంటాయి కదా, నిరంతరం మేము పలానా ఆయనకి చెప్పే వెళ్తాము, ఆయనైతే కరెక్ట్గా చూసి చెప్తారు, ఇలా చెప్తూ ఉండాలి. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు అనుకునేదాన్ని, నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ చెంచాల్లో ఒక చెంచానే చెప్పిందండి నాకు, మనకి పలానా ఆయన ఉన్నారు, ఆయన్ని అడిగే వెళ్ళాలి అని, మీరు అట్లా వెళ్ళలేదు, మీరు అట్లా వెళ్ళిపోయారు, అందుకే ఇక్కడ ఎంతోమందికి చాలా అది ఇది కలిగింది ఆయనకి, అందుకే మీ మీద ద్వేషం అని చెప్పటం జరిగింది. అప్పుడు అనిపించిందండి, ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనాన్ని చూస్తూ కూర్చొని నువ్వు ఇలానే పెరగాలి, అలానే పెరగాలి అంటే అది ఎలా ఉంటుందండి? అలా విత్తనాన్ని నాటి నీళ్లు పోసి వదిలేస్తూ ఉంటే అది ఎలా పెరగాలో, ఎదగాలో, విస్తరించాలో, విస్తరింప చేయాలో ఆటోమేటిక్గా ప్రకృతి సహజంగా జరిగిపోతుంది. మనం పట్టుకొని ఏం చేయలేము. అదే నా విషయంలో నిరూపణ జరిగింది. ఓడలు దిగిపోయాయి, ఏం చేయలేకపోవటం జరిగింది. సో ఇక్కడ పత్రి సార్ చెప్పటానికి నా ఆధ్యాత్మిక ప్రయాణం కొంచెం గుర్తొచ్చింది. సో అండి, పర్ఫెక్ట్నెస్తో గనక వెళుతూ ఉంటే, పత్రి సార్ ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించుకుంటే, స్వార్థపూరితాన్ని వదిలిపెట్టాలి. నేను చెప్పిందే వినాలి, నేను తుమ్మితే తుమ్మాలి, నేను దగ్గితే దగ్గాలి, ఇలాంటి పైత్యాలు ఆధ్యాత్మికంలో పనికి రావండి. అలా చేయబట్టే సంస్థలన్నీ గురు శిష్యులుగా మిగిలిపోయాయి. పత్రి గారు గురు శిష్యులు లేరు అంటూ ఉండబట్టే ఈరోజు
ఎంతమంది మాస్టర్స్ తయారయ్యారు పిఎస్ఎస్ఎంలో. ఇవి చాలావా అండి రిజల్ట్స్ మనం మారటానికి? ప్రత్యేకంగా చెప్పాలా? ఇక్కడ కూడా భౌతిక జీవితంలాగా పెత్తనాలు చెలాయించాలని చూస్తే ప్రకృతి చూస్తూ ఊరుకోదు మాస్టర్స్. మనల్ని ఎప్పుడు కాచి కాపాడుతున్న ప్రకృతి ఉంది, విశ్వం ఉంది, విశ్వ గురువులు గమనిస్తూ ఉంటారనేది మర్చిపోకూడదేమో కదా. ఆమె రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.